ఆర్టీవీ రవిప్రకాష్ సర్వే స్టడీలో మా అంతరాళం కాన్స్టిట్యున్సీలో మా వై బాలనారాయణ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆర్టీవీ సర్వే రిపోర్ట్లో వచ్చింది. అందువలన ఆర్టీవీ వారి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మా బాలనారెడ్డి గారి పనితనము, మా ఇంట్లో నలుగురు అందరూ కలిసి చేసే ప్రజలకు సేవ చేయడం వల్ల ఈరోజు అన్ని స్థానాల్లో మేము ముందంజలో ఉంటాం. మేము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, సంక్షేమ పథకాల వల్ల మా ఎమ్మెల్యే గారు కుటుంబీకులు సేవ చేయడం వల్ల మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కులము, ఏ కులము ఈ కులం ఆ కులము అన్ని కులాల వాళ్ళు మా బాలనారెడ్డి వెంటే నడిచి బాలనారెడ్డిను 4వ సారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మంత్రిగా చేసుకొని మా కాన్స్టిట్యున్సీని భారీగా అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 5 సంవత్సరాలు అయింది. దానికి తోడు మళ్ళీ మన మా మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు. మేము చేసేవే చెప్తాం కానీ చేయనివి చెప్పాము. చంద్రబాబు నాయుడు మాదిరిగా అబద్ధాలు చెప్పాము. మా జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్పారో అమ్మ ఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూతనైతేనేమి, చేదోడైతేనేమి, విద్యాదీవెన అయితేనేమి, ఇట్లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్లు అయితేనేమి, ముఖ్యంగా పెన్షన్లకు 3 నెలల నుంచి చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఈ 2 నెలలు రేపు జూన్ నెల అయిపోతేనే ఇంటింటికి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, మా బాలనారెడ్డి గారు మంత్రి అవుతారు. ప్రతి ఇంటికి అవ్వతాతలకి అయితేనేమే, అక్కల అమ్మలు అయితేనేమో అందరికీ ఇంటింటికే వాళ్ళు ఇబ్బంది పడుకోకున్నట్ల సూర్యుడు రాకముందే మా వాలంటీర్ ఇంటి దగ్గర నిలబడి పెన్షన్ ఇచ్చే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అంతా రెడీ చేసినారు, ఏర్పాటు చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు మేము ఉన్నాము. అది వాల్మీకులు అయితేనేమి, కురువులు అయితేనేమి, గంగపుత్రులు అయితేనేమి, వడ్డేవరులు అయితేనేమి, జంగమరు అయితేనేమి, ఇతర అన్ని కులాలు, మైనార్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, అన్ని కులాలు బాలనారెడ్డి వెంటే నడిచి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సభామూలకంగా తెలియజేసుకుంటున్నాం. నాయకత్వం బాలనారెడ్డి గారి నాయకత్వం, బాలనారెడ్డి గారి నాయకత్వం.